హలో బై బై హలో బై బై అన్న ఇక్కడ రవి టైగర్ ఆర్క్స్టర్ నాయకత్వం టైగర్ ఆర్క్స్టర్ నాయకత్వం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి బీసీలకు జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు పెట్టి ప్రతి బీసీ చదువుకునేటట్లు ఉచితంగా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకునేటట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లే బీసీ కులవృత్తులకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జోడో యాత్ర, బీసీల న్యాయ యాత్ర బీసీ భవన్ నుంచి నల్గొండ వరకు 2వ దశలో పెడుతున్నాం. 3వ దశలో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో బీసీ న్యాయ యాత్ర పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్టీ 10 సీట్లు ఇవ్వాలి. ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ, రూలింగ్లో ఉన్న పార్టీ కానీ. ప్రతిసారి ఓన్లీ బీసీలను ఓన్లీ జెండా మోయనికే వాడుతున్నారు తప్ప వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా రాజకీయంగా వాళ్ళని లబ్ధి పొందే ఆలోచన ఏ పార్టీకి లేదు. జెండా మోసేటోళ్ళు జెండాకి ఓనర్ కావాలి. జెండా మోసేటోళ్ళంతా బీసీలు, సీట్లో కూర్చునేటోళ్ళంతా అగ్రవర్ణాలు. సో అప్పటి లెక్క చెప్పడం, అడగడం రోజులు పోయినాయి. ఇప్పుడు ఆర్కృష్ణ ఒకటే అన్నారు, మీరందరూ యుద్ధానికి సిద్ధమైతే బీసీలు అందరూ ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఇడ్లీలు దోశలు తినుడు బంద్ చేసి మేమందరం చేసేది మీ గురించే. మళ్ళీ ఇంకొక మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి ఎట్లయితే చట్టభద్రత ఉందో సేమ్ యాక్ట్ బీసీలకు కూడా సామాజిక భద్రత కల్పించాలి.